ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సచ్చినోడు సార్ కోసం వీడిని తీసుకెళ్లాల్సి వస్తుంది. తాగి ఎలా తోలుతున్నాడో చూడు. సోడా ఎవరు తీసుకున్నారు? యాడికి పోయి ఉండదు? సోడా ఏడబడిపోయి ఉండదు. నేనే తీసుకొని తాగాను రా. అట్లా చెప్ప పెట్టకుండా తీసుకుంటే ఎట్లా? పరాయి వాళ్ళు సొమ్ము పావు లాంటిది, అట్లా తాగకూడదు పాపా. అవును, నీతి నీ దగ్గరే నేర్చుకోవాలి. నోరు మూసుకుని కదలకుండా పడుకో. నోరు మూసుకొని ఎట్టబ్బా పడుకుంటారు? పడుకున్నప్పుడు నోరు తెరుసు కదా ఏంది? రే కాసేపు మాట్లాడకుండా పడుకోరా. నువ్వు మాట్లాడుతుంటే నాకు తెలిసిన పాప ఒకటి ఉండదు. మీ మాదిరే మాట్లాడుతూ ఉండవు. ఏ మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? అవును, ఆమె పెద్దది, నేను చిన్నదాన్ని. అదే అనుకున్నానులే. పిన్నమ్మ కూతురా ఏమి? కాదురా, పెద్దమ్మ కూతురు. అట్నా, సరే సరే. మా అమ్మ దగ్గరికి పోయి నేను పడుతున్న కష్టాలు బాధలు చెప్పుకొని నీ దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామని వచ్చుండా. నీకు నా బాధ చెప్పేసినానా, నా మనసు నెమ్మదైపోయిండది. చనిపోయిన మీ అమ్మని కూడా బాధ పెడుతున్నావు కదరా. లేకుంటే నువ్వు చేసే పనులు చూసి ఆవిడిప్పుడు కూడా చచ్చిపోయేదిరా. అమ్మా, నేను చెడ్డోన్నా అమ్మా? అబ్బా, ఎన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావురా. కానీ మంచి వాళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి మాత్రం చెడ్డోడిని. ఏం బాబా, అవునా కాదా? నీ గురించి మాట్లాడాలంటే ఆటో పక్కన ఆపి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకుండా కూర్చో, లేదంటేనా ఆటోలో నుంచి కిందకి తోసి పడేస్తాను. ఏం బాబా, ఆటో ఎక్కిన కస్టమర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారా, తాగుబోతులకు కాదు. అవును, తాగినాను, ఒప్పుకుంటాను. కాకపోతే నువ్వేమైనా నాకు కొనిచ్చినావా ఏంది? నా దుట్టు పెట్టుకొని నేను తాగినాను. ఇప్పుడు నీకేమైంది? బాబా, ఓ బాబా, చూడు రోడ్డు చూడు, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. అసలే టయాలు బాగా లేవు. నిజమేరా, మా టైం బాగోలేక మా అన్న నీ టైర్ కింద అడ్డుపడ్డాడు. ఏమో పాపా, అందరూ నన్ను అపార్థం చేసుకుంటా ఉండరు. నేనేమో యాక్సిడెంట్ చేసినానని, ప్రాణాలు తీసినానని. నిజం ఎవరికి తెలుసు? చేసింది మా అన్న. మాట చెప్తే మా పులి ఏమైపోతాడో అని నింద నా మీద వేసుకుంటాను. ఏంటి ఏంటేదో గొణుగుతున్నావు? ఏం లేదు, ఏమన్నా కష్టాలు చెప్పుకుంటా ఉండాలి. నీకెక్కడివిరా కష్టాలు? నువ్వు ఉన్న చోటే కష్టం ఉంటుంది. నీ దగ్గర ఉన్న వాళ్ళకే కష్టాలుంటాయి. నువ్వు మాత్రం ఇదిగో ఇలా తాగేసి సుఖంగా ఉంటావు. ఏంది కింద పడిపోతాను? భద్రం. వీడిలా వాగుతూనే ఉంటాడు. ఛీ, తాగినప్పుడు ఇలా పాట వింటా ఉంటే ఒంట్లో ఊబొస్తా ఉండదు, డాన్స్ చెయ్యాలనిపిస్తా ఉండదు. ఆటోలో కాదురా, ఆటో దింపుతాను, కిందికి దిగి ఎగురు. ఎందుకు బాబా అంత కోపడతావు? ఒళ్ళంతా ఏమో తిప్పుతా ఉండవు.
బా ఈ పొద్దు ఎక్కువ తాగేసినట్టున్నాను. రోజు తాగేదే కదరా, ఏదో కొత్తగా తాగినట్టు చెప్తున్నావు. పాప ఏందా స్పీడు? ఏయ్ పడతావురా, కాసేపు ప్రశాంతంగా ఉండు, ఇంటి దగ్గర దింపుతాను. అనవసరంగా తగిలించుకున్నాను. నిన్ను సార్ మొహం చూసి భరించాల్సి వస్తుంది. రే సరిగా కూర్చోరా, ఎందుకు ఇలా ఉన్నావు? లేదు పాపా, మనం అంత వెయిట్ లేవు, జస్ట్ 65 కిలోసే. అది నీ బరువు, నీ లోపల ఇంకొకటి ఉంది కదా, నేను దాని బరువు చెప్తున్నాను. అదంత పాపా చిన్న బుడ్డోడ్లా ఉంటది. ఆ బుడ్డుడే కదరా 65 కేజీల బాడీని ఆడిస్తుంది. కూర్చో సరిగ్గా, కూర్చో. రూమ్ లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? నా రూమ్ లో నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరా? రే సరిగ్గా కూర్చో. కూర్చోబెడతావు ఏంది లే. పాపా? పడుకోను, నిద్ర వస్తుంది. పడుకునేదేదో సరిగ్గా పడుకోరా, కింద పడతావు. ఎవరో గానీ నువ్వు బంగారం పాప, నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటా ఉండవు. నిన్ను చూసి మాకుండదు ఒక మీటర్, అది చాలా నేర్చుకోవాలి. నేర్చుకుంటానురా, ఎందుకు నేర్చుకోను? ఏటా సౌండ్ వచ్చే పాటలు కాకుండా ప్రశాంతంగా నిద్ర వచ్చే పాటలు పెట్టు, కాసేపు అలా పడుకుంటాను. ఇదేమైనా లాడ్జ్ అనుకుంటున్నావా? ఆటో. ఏదో ఒకటి పాప, ఈ ఆటోతో నా అనుబంధం అలా పెరిగిపోతా ఉండదు. ఆ మీటర్ ఒకటి పరిచయం అయి ఉండదు, అది ఇప్పుడు మా వదినకి సెల్లులు అయి ఉండదు. కనిపిస్తే చాలు ఏమేమో తిట్టేస్తుందా పాప. ఎన్ని తిట్టినా ప్రయోజనమేముంది? నువ్వేమైనా మారుతావా చెప్పు? నువ్వు చేసేది చేస్తూ ఉంటావు, నీ వల్ల బాధలు పడేవాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. అవన్నీ నీకేమీ అవసరం లేదు. నీతో మాట్లాడితే నేనెక్కడ యాక్సిడెంట్ చేస్తానోనని భయం వేస్తుంది. కాసేపు మాట్లాడకుండా పడుకో. జాగ్రత్త పాప, ఆగేసి రోడ్ల మీద అడ్డదిడ్డంగా పోతా ఉంటారు. అవును, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారుగా రోడ్ల మీద, జనాలని గుద్ది చంపడానికి. నా గురించి ఏమో బాగా తెలిసినట్టు మాట్లాడుతూ ఉండవు పాప. నీ మొహం చూద్దాం అంటేనేమో మసకగా కనిపిస్తా ఉండదు. నాకేమీ తెలియట్లా.